సరే భాష అంటారా, నేను అనుకుంటున్నాను నేను తెలుగులోనే వినిపించదలుచుకున్నాను. నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ట్రాన్స్లేటర్స్ ఉంటారు, నేను నా భాషలోనే, నా స్వచ్ఛమైన భాషలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ తెలుగు భాష కూని అయిపోతాను. వాళ్ళ తెలుగు భాషకి ప్రాచీన హోదా ఇంతబట్టి కల్పించలేదు. కాబట్టి తెలుగు వాణిగానే మాట్లాడదలుచుకున్నాను. నిన్న మొన్న ప్రసార మాధ్యమాల్లో మీరు నామినేషన్స్ సందర్భంగా బాలకృష్ణ రాజకీయాల్లోకి తెస్తాను వస్తారు అన్నారు. దాని మీద క్లారిటీ ఏమైనా ఇస్తారా? నేను చెప్పే క్లారిటీ ఒకటేనండి. దయచేసి అందరూ నన్ను అన్నిదా భావించద్దు. నేను నిన్న చెప్పింది కూడా తండ్రి గారి ఆశయానికి ఏ బిడ్డైనా కృషి చేయాలి అన్నారు. అంటే నా ఆశ ఇప్పుడు నేను ఉన్నానండి. ఇప్పుడు నా తండ్రి గారి ఆశయానికి నేను కృషి చేస్తున్నాను. ఓకే, నేను నెయ్యి ఆశయాలు పెట్టుకున్నాను. నేను చచ్చిపోయాను అంటే నా ఆశయాలు పోవాల్సిందన్నా? నా బిడ్డలన్నీ కూడా చేయగలిగితే వాళ్ళు ఉంటే చెయ్యాలని అన్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. తండ్రి గారి ఆశయానికి ఏ బిడ్డ అయినా సరే కృషి చేయాల్సిన ఆయన ఆశయాలు మిగిలిపోయి ఉంటే ఇంకొకరి ద్వారా వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత బిడ్డగా మన మీద ఉందని నేను చెప్పడం జరిగింది. తర్వాత బాలకృష్ణ గారి రాజకీయం గురించి నేను మాట్లాడాలంటే నేను ఎవరినన్నీ ఇంకొకరు శాసించడానికి ఐఎమ్ నాట్ డిటెక్టర్. నేను నియంత్రణ కాదు, నువ్వు ఈ పని చేయమని చెప్పడానికి. కాబట్టి ఓ తండ్రి గారి ఆశయానికి చేయాల్సిన బాధ్యత ఉందని నేను చెప్తూ ఆయన దాన్ని నేను శాసించలేను కదా. ఎవరు రాజకీయ జీవితం ఉన్నది వారు చెప్పాలి. చిరంజీవి గారిది అదే అడిగారు, అదే చెప్పాను. బాలకృష్ణ గారిది అడిగారు. వారి రాజకీయ జీవితాన్ని నేనేం చెప్తాను, నేను చెప్తాను. నేను శాసించేవాడు కాదు. ఇంటికి పెద్ద అన్నగా గైడ్ చేయగలరు, ఇంటికి పెద్ద అన్నగా గైడ్ చేయగలరు. ఈ విధంగా అయితే బాగుంటుంది. రాజకీయంలో ఉండి ఇప్పుడు ఏదైనా మంచిది అన్నాను. తండ్రి గారి ఆశయాన్ని తీసుకెళ్ళటం మంచిది. అది ఆయన నిర్ణయించి నిర్ణయం వారు చెప్పాలి కదా, నేను కాదు. మరలా రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వస్తుంటారు? రామరాజ్యం ఇంకొక సంవత్సరం కూడా లేదు. రాబో కాలం రామణ రాజ్యం. ప్రజలకి చివరగా మీరు నేను ఇది మీకు చేయబోతున్నాను అని చెప్తాను అంటే నేను ఇది చేయబోతున్నా అంటే మేము ఒకటే చెప్పామండి. నా రాష్ట్ర ప్రజలు, నా అక్క చెల్లెళ్ళు, నా ఆనందములు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి వంశ వీరాభిమానులకు ఒకటే మేము తెలియజేసేది, మళ్ళీ తిరిగి ఆనాటి రామణ రాజ్యం మనం తెచ్చుకోవాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న పార్టీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కిలో ₹2 బియ్యం పథకం కానివ్వండి, అలాగే రైతన్నలకి గిట్టుబాటు ధరలు కానివ్వండి, అలాగే బీసీలకు ఉన్నారు వారికి మరి 100 సీట్లు రాబో ఎన్నికల్లో ఇవ్వటం జరుగుతుందని మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మరి అట్లాగే యువతకి 40% మరి సీట్లు కానీ వారిని ప్రోత్సహించి మనం ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. అలాగే మైనారిటీస్ ఉన్నారు, మరి ముఖ్యంగా ఇప్పుడు బీసీ హాస్టల్స్ కానీ అన్నీ ఉన్నాయి. వాటి హాస్టల్ ఫండ్ వచ్చి ఒక్కొక్కటికి మరి ₹900గా మనం నిర్ణయించడం జరిగింది. ఏదైనా సరే ముందు ముఖ్యంగా ఇవాళ మనం చూడాలి. ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు ఒకటే చెప్పారు, కలకంటి కంట కన్నీరు ఉడికిన స్త్రీ ఇంట ఉండబోదు అన్నారు. ఎక్కడైతే సంఘంలో సమాజంలో స్త్రీ గౌరవించబడుతుందో, మరి ఆ స్త్రీ సుఖశాంతులతో వర్ధిల్లుతుందో ఆనాడు సంఘం సమాజం బాగున్నట్టు. అంటే సంఘం సమాజంలో మనం కూడా బాగున్నట్టు అనమాట. మరి అన్న విధానంలో మనం ముందుకు వెళదామంటే మరి వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంత దురాగతాలు జరుగుతున్నాయంటే, ఎవరైనా సరే స్త్రీ ఇంటికి రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళగడిగినప్పుడే మరి మనకి స్వాతంత్రం అని అనుకున్న పరిధిలో ఇవాళ ఎన్నో హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళ ఆయేషా మీరా హత్య ఎంత దయనీయంగా జరిగిందంటే వాటి వరకు మరి పట్టుకోలేకపోయారు ఇప్పటి వరకు. మరి ఆనాడు మొదలైంది ఓల్డ్ సిటీలో రంజాబీ గారి కేసుతో, దీంతోనే అంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళ మైనారిటీలకి ఎవరికి స్వేచ్ఛ లేదు. అసలు ముందు స్త్రీ తను తిరిగి ఇంటికి సత్శీలతతో ఇంటికి తిరిగి వెళతాము అన్న ఒక సంఘంలో సమాజంలో వాళ్ళకి భద్రత లేదు. ఇక అలాగే అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రం మనది ఆంధ్ర రాష్ట్రం. అలాంటి ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితి ఎలా తయారైందంటే అడుక్కునే పరిస్థితికి రైతన్న వెళ్ళిపోయాడు. అది కాకుండా ఆత్మహత్యలు, కనీసంగా 4,000 మంది రైతన్నల ఆత్మహత్యలు జరిగినాయంటే
4,000 మంది తాళి బొట్లు తెంచింది కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలు గుర్తించాలి. వితంతు రాష్ట్రంగా తయారు చేస్తున్నారు ఇవాళ. నేను చెప్పాలంటే సంఘంలో సమాజంలో ప్రతి వ్యవస్థగా దోపిడీగా తయారవకుండా మరి వెళుతుంది. ఏదైనా సరే ఈ అరాచకాన్ని అరికట్టాలి. ఎందుకంటే ప్రతి ఇంట పిల్లవాళ్ళు ఉన్నారు, భావి రాష్ట్ర పౌరులు. ఎందుకంటే వాళ్ళని కట్టు బానిసలు కాకుండా చూడాల్సిన సమయం ఆసన్నమైనదని ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. రాబోయే 6 సంవత్సరాల్లో తెలుగు ప్రజల వాణిని మీరు సమర్థవంతంగా రాజ్యసభలో వినిపించాలని కోరుకుంటూ ఈ సంభాషణ ముగిస్తున్నాను అండి. థ్యాంక్ యూ.